తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి సంబంధించి ధర్మకర్తల మండలి సభ్యులను ప్రకటించింది. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణైనటువంటి కొణిదెల సురేఖ గారిని ఆ యొక్క ధర్మకర్తల మండలిలో సభ్యురాలిగా అవకాశం ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు అన్ని పార్టీలకి దూరంగా ఉంటారన్న విషయం అందరికీ ఆయన అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఇప్పుడు ఆ విషయం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు కొణిదెల సురేఖ గారికి సంబంధించి ఈ పదవి ఇవ్వడం మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్కారం అండి. నమస్తే మేడం, మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు సంబంధించి కావచ్చు, సినిమాలకు సంబంధించి కావచ్చు, ఆయన గురించి పరిచయం అక్కలేనటువంటి పేరు. అయితే ఆయన సతీమణి కొణిదెల సురేఖ గారు చాలా కార్యక్రమాల్లో బయట అప్పుడక్కడ కనపడ్డటువంటి దాఖలాలే కానీ రాజకీయంగా కానీ ఏ మాత్రం టచ్ లేనటువంటి మనిషి ప్రస్తుతం ఇప్పుడు ఆవిడకి తెలంగాణ ప్రభుత్వం చాలా ముఖ్యమైన పదవి ఒక రకంగా చెప్పుకోవాలంటే అటువంటి పదవిని అప్పచెప్పడం ప్రస్తుతం రాజకీయాల్లో ఎవరు ఊహించినట్లుగా డిస్కషన్ అయితే జరుగుతుంది. మీరు అంశం గురించి మీరేమంటారు? చిరంజీవి గారు రాజకీయ ప్రస్థానం తీసుకుంటే అంటే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏదో జాయింట్ స్టేట్ ఉన్నప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎలక్షన్కి వెళ్ళారు, ఏదో కొన్ని స్థానాలు తెచ్చుకున్నారు. దాని తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనం చేశారు, అక్కడ మినిస్టర్ అయ్యారు. తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన స్తబ్దతగా ఉన్నారు. ఏ పార్టీలో రాజకీయ పార్టీలో నేను లేను అని అయితే చెప్పారు. కానీ ఆయన కాంగ్రెస్కి అయితే రాజీనామా చేసింది అయితే లేదు. ఎందుకంటే వాళ్ళేమో పర్మనెంట్ సభ్యత్వం ఇచ్చారు అనేది అంటున్నప్పుడు సో ఖచ్చితంగా రాజీనామా అనేది చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది. సరే నేను దేనికి పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి నేను పార్టీలో ఏ పార్టీకి లేను అనేది ఆయన ఉద్దేశం, అంటే చిరంజీవి గారి ఆలోచన. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. బీజేపీలో భాగం కదా ఇప్పుడు భాగం. సరే ఇప్పుడు మీరు మోదీ గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారనంటే ఆయన ఇంపార్టెన్స్ బీజేపీలో ఎంత ఉంటుంది అనేది, అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. ఇంకా బ్రదర్కి ఏమో కాంగ్రెస్ ఇది. సో ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు ఎక్కడ అంటే మొన్ననే కాంగ్రెస్ వాళ్ళు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. 12 సంవత్సరాలు అయ్యింది మోదీ గారు ప్రధాని అయ్యి. సో ప్రోగ్రామ్స్కి పిలవటానికో కానివ్వండి, ఏదైనా దీని ఇన్విటేషన్ ఒకటి ఇవ్వటానికి ఏదో వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంటే కాంగ్రెస్ వాళ్ళందరితో కూడా కూర్చొని చర్చించటం, మోదీ గారిని గురించి ప్రశంసించటం ఇవన్నీ జరిగాయి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకి అనిపించుంటుంది ఎక్కడో తేడా జరుగుతుంది, మనం చిరంజీవి గారిని వెళ్ళి క్యాచ్ చేయాలనుకున్నారో ఏమో. అంటే అది గతంలోనే ఉపాసన గారికి కూడా ఏదో పోస్ట్ ఇచ్చినట్టున్నారు, ఏదో కో చైర్మన్ ఏదో ఇచ్చారు కదా, స్పోర్ట్ ఆ కో చైర్మన్ తనకి ఇచ్చారు. ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళ సతీమణి ఉంటారు సురేఖ గారు, కానీ ఆవిడికి కూడా ఇప్పుడు బోర్డులో మెంబర్ ఇవ్వటం, యాదగిరిగుట్ట బోర్డులో మెంబర్గా చేయటం కానివ్వండి. సరే ఇప్పుడు నార్మల్గా చాలామందికి చాలా ధర్మకర్తలుగా ఉండటానికో కానివ్వండి, ఇట్లాంటి దేవుడి దగ్గర ఉన్న పోస్టులు కొంతమందికి రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళకు కూడా ఇస్తుంటారు. కానీ ఆ రకంగా చూద్దామని అన్నా కూడా అంటే గతంలో ఎప్పుడు వాళ్ళకి ఆలోచన రాంది, ఇప్పుడు ఆలోచన వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఇక్కడ రాజకీయాలు కూడా కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళి ఆయన స్థాయికి వెళ్ళి మా మిస్సెస్కి ఇది ఇవ్వండి అని అడగరు, ఆయనకు అవసరం లేదు, ఆవిడికి కూడా అవసరం లేదు. సరే వస్తే దేవుడి సేవ వస్తే వద్దనైతే ఎవరు అనరు, వద్దని అంటే కూడా అహంభావం అనుకుంటారు. ఇంకోటి తిరస్కరించలేని ఇది పదవి రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటిది కదా. ఇప్పుడు మీకు దేవుడి సేవ చేసుకోవటానికి అంటే దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి దేవుడి సేవ చేసుకోవటానికి మీకు అవకాశం కల్పిస్తానంటే నాకు వద్దు అని అనలేం కదా. అంటే దేవుడి దగ్గర నేను దేవుడి సేవ చేయను అనే మాట అంటాం కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాం. అలాంటి పదవి ఇచ్చేటప్పటికి ఎవరు కాదనరు. సరే ఇప్పుడు ఏంటి కాంగ్రెస్లో ఉన్నారు అనే వాళ్ళు చెప్పుకోవటానికి మా వాళ్ళు చిరంజీవి అని చెప్పుకోవటానికి వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది, అంతేగాని కానీ దానికి రాజకీయానికి నాకు సంబంధం లేదనే మాట మాట్లాడారు. సో ఆ స్టాండ్ మీదే ఉంటారనేది చూడాలి. అంటే ఇప్పుడు చిరంజీవి గారి వైపు నుంచి అయితే స్పష్టత అయితే ఉంది, ప్రస్తుతం సినిమాలు చేసుకుంటే యాక్టివ్గా ఉన్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు గతంలో ఆయన కాంగ్రెస్లో చేసిన సేవలు గుర్తించి ఇచ్చింది అనుకోవాలా, లేకపోతే ఆయన సూపర్ స్టారు అంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద స్టారు, ఆయనతో ఉంటే ఏమన్నా ప్రజల్ని కొద్దిగా ఎవరైతే ఆయన అభిమానులు కావచ్చు వీళ్ళందరినీ ఏమన్నా అట్రాక్ట్ చేసుకోవడంలో భాగం అంటారా? దీని వెనకాల ఏంటి వ్యూహం అంటే ఏమంటారు అసలు? అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయంగా బీజేపీలోకి ఏదైనా ఆయన అడుగు పెడతాడేమో. సినిమాల్లో బిజీగా ఉన్నారు వాస్తవమే, కానీ ఎందుకంటే ఆ మోదీ గారిని కూడా పలు దఫాలు కలవటం జరిగింది, చిరంజీవి గారు కూడా అవకాశాలు వచ్చాయి అలా.
తర్వాత సురేఖ గారికి ఈ పోస్ట్ ఇచ్చి ఏదో మనం కాంగ్రెస్ పార్టీ ఏదో వాళ్ళని గుర్తించింది, వాళ్ళతో ఉన్నాము, కాంగ్రెస్ మేము మీతో ఉన్నామని చెప్పడానికి చేస్తున్నారా? ఉపాసన గారికి ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ ఇచ్చినా తను పలుదపాలు బీజేపీ లీడర్లని కలవటం జరిగింది. అమిత్ షా గారిని కలిశారు, మోదీ గారిని కలిశారు, ఇలా పలుదఫాలు ఉపాసన గారు కూడా కలుస్తూనే ఉన్నారు బీజేపీ లీడర్ని. అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళతోనూ సత్సంబంధాలు ఉన్నాయి, ఇటు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ లీడర్గా ఆయనకి పేరుంది చిరంజీవి గారికి. సో ఆ రకంగా వాళ్ళు ఒక బౌండరీ గీయటానికి ట్రై చేస్తున్నారు చిరంజీవి గారికి. మీరు మా మనిషి, మా పార్టీలో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. గుర్తు చేసేదానికి ఆయన ఏమైనా రేపు రాజీనామా చేస్తానని అంటారా, లేకుంటే ఇప్పుడు ముందే మృదు స్వభావి అంటారు చిరంజీవి గారిని, అంటే ఓ మాటని తక్కని మాట్లాడలేరు ఇట్లా అని అంటారు. కాబట్టి ఆయన దీన్ని సైలెంట్గా ఉండిపోతే, ముభావంగా ఉండిపోయారనుకోండి, మావాడే అంటారు వాళ్ళు, ఖచ్చితంగా ఖండిస్తామా అని అనటానికి అవకాశం లేకుండా ఉంది. దేవుడి సేవ. సో అందుకని ఆయన ఆల్రెడీ నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఒక విషయం చెప్పొచ్చు, ఆయన క్లియర్ కట్గా చెప్పచ్చు, నేను అటు బీజేపీకి నేను వెళ్ళను, ఎక్కడికైనా నేను వెళ్తానంటే ఒక చిరంజీవిగా వెళ్తాను, ఒక మెగాస్టార్గా వెళ్తాను, ఒక నటుడుగా వెళ్తాను, ఓ పద్మశ్రీ తీసుకున్న గ్రహీతగా ఆ జోనే ఎంచుకుంటారు. రాజకీయ జోన్కి వెళ్ళరు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన క్లియర్గా ఒక డెసిషన్ తీసుకొని సినిమాల్లోకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జర్నీ, మళ్ళా సెకండ్ జర్నీ, సో అప్పుడే ఆయన ఒక క్లియర్ కట్గా అది మెసేజ్కి వచ్చేసినట్టే కనపడుతుంది. ఇంకేదైనా ఉంటే బిజినెస్ పరంగా ఉపాసన గారికి పార్టీలకు అతీతంగా హాస్పిటల్స్ రన్ చేయాల్సిన అవసరం కాబట్టి, వాళ్ళ ఇది ఇండియా వైజ్ ఉన్నాయి కాబట్టి అపోలో ఇవన్నీ కూడా వాళ్ళకి రాజకీయంతో పక్కన పెట్టి మేము అన్ని పార్టీలకి ఇదిగా ఉంటామని చెప్పడానికి ఉంటుంది. సో ఎలాగో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన, అంటే ఆయన ఇమేజ్కి తగ్గకుండా, ఆయన పార్టీకి డ్యామేజ్ కాకుండా ఏమైనా సపోర్ట్ చేయొచ్చు ఎక్కడైనా కూడా. సో ఇంట్లో ఫ్యామిలీ పార్టీ కదా, సో దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు కాబట్టి దానికి ఎక్కడైనా సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.